సంతోషమే ప్రతి క్షణము ఇక సంతోషం ప్రతి క్షణం మానిపల్లి జ్యువెలర్స్. బాయ్ ఫ్రెండ్ లేడని చెప్పి నువ్వు చెప్పినావు. నిజంగా బ్రో ఈ వీడియో చూస్తే ఒకవేళ నేను ఆమెకి బాయ్ ఫ్రెండ్ ఉన్నది అనుకుంటున్నా. ఎందుకంత భయపడుతున్నా నాకు అర్థమైతలేదు. ఎందుకంత భయపడుతున్నా? భయం ఏం లేదు. సో బాయ్ ఫ్రెండ్ అయితే లేడు, పక్క ఒప్పుకుంటున్నావు కదా? ప్రామిస్? ప్రామిస్. నిజం చెప్పు. ఇన్నిసార్లు అడుగుతున్నా అంటే అర్థం చేసుకో. మీ టీవీ పైన నీ పైన వేసుకో, నీ కెరియర్ పైన వేసుకో. మరి ఎందుకు వేసుకుంటా? వాస్తవం ఉంది కదా. సరే బ్రో, మేము లవ్ చేస్తుండొచ్చు, మేబీ మీ రిలేషన్ ఉండొచ్చు, ఎవరో ఒకరు ఉండింటారు, ఇంత అందమైన అమ్మాయికి ఇన్నొకరు ఉండరు. కానీ వాస్తవంగా చెప్తున్నా, ఒకవేళ నువ్వు బాయ్ ఫ్రెండ్ అయితే జరా అర్థం చేసుకో. ఎందుకంటే ఆమె బయటకు వచ్చి లేరు లేరు అని చెప్పి చెప్తుంది. సుషిమాది ఓకేనా? ఆమె క్లారిటీ పక్కా తెలుసు. ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలుసు. కాల్ చేయమని కూడా నేను కాల్ చేస్తే ఇప్పుడు చేసుకో పక్కా పక్కా అంటే నేను రియల్ గా కాల్ చేస్తున్న వ్యక్తి. నువ్వు మజాక్ అనుకుంటున్నావు. పేరు చెప్తే మళ్ళీ గలీజ్ ఉంటదేమో. పేరు చెప్పాలా? పేరు నా ఫస్ట్ నా చోలో చెప్పు. పేరు చెప్పాలా? నేను ఇంత కాన్ఫిడెంట్ గా ఎన్నిసార్లు అడుగుతున్నా అంటే అర్థం చేసుకో. నీకు ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వేస్ట్. ఇది ఇంటర్వ్యూ కాబట్టి వద్దు. చెప్పు. ఏం వద్దు? ఇట్లాంటి న్యూసెన్స్. ఫస్ట్ నా చోలో చెప్పు. పేరు నా చోలో చెప్పు. అబద్ధాలు ఒప్పుకున్నావు. సరే బాయ్ ఫ్రెండ్. సో మన ఇంటర్వ్యూలో ఒకటి క్లారిటీ వచ్చింది. ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉండు. సో వ్యూయర్స్ కొంచెం ఏమైనా వదిలిపెట్టరు, ఎందుకంటే ఆల్రెడీ ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉండు. సో ఇక వీడియోస్ ఎందుకు చేస్తున్నా, వాళ్ళిద్దరి మధ్య పర్సనల్స్ అవి మనం అడగలేము. సో అది పక్కన పెడితే సరే, నువ్వు ఆల్రెడీ ప్రూవ్ చేసిన జనాలు అందరికి అర్థమైపోయింది. సో ఇంకోటి, నీ వీడియోస్ చూస్తాం కదా, ఇస్తావు కదా ఇట్లా షర్ట్ తిప్పిన వీడియోలు, ఆ లోపల ఉన్నాయి. సో అన్ని చూపిస్తావు, ఎందుకట్లా? అన్ని ఏం చూపించలేదు. ఏమి చూపించినావు? నోట్తో చెప్పాలా? ఏం చూపించలేదు. కొంచెం ఏదో అట్లా ఎక్స్పోజింగ్ లిటిల్ బిట్, దట్స్ ఇట్. కొంచెం లిటిల్ బిట్ 1% అనుకుంటా, కంపేర్ విత్ ఆల్ అదర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ వాట్ దే ఆర్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ షిట్. దాంట్లో నేను అస్సలు ఉండను అని నాకు తెలుసు. నువ్వు అనుకుంటున్నావు, బయట జనాలు నేను ఏమనుకుంటారు తెలుసా? ఒక టైంలో వాళ్ళు వైరల్ అయినారు, ఇప్పుడు నేను వైరల్ అయిన, అంతకి మించి ఏం తేడా లేదు. నా తర్వాత ఇంకొకరు వైరల్ అవుతారు. బయట ఏమనుకుంటారు తెలుసా? జనాలు ఇప్పుడు నేను వైరల్ అవుతున్నా, కుమార్ ఆంటీ వైరల్ అయింది, ఆమెకు నెగిటివ్ చేసినారు. హీరో హీరోయిన్స్ నెగిటివ్ చేసినారు ఆమెకి. మా పాజిటివిటీ కూడా ఉంది. నా ఫాలోవర్స్ కొంచెం మంది నెగిటివ్ ఉంటారు, కొంతమంది పాజిటివ్ ఉంటారు. నేను వెళ్ళిపోతే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా వేరే వాళ్ళు వచ్చి ఫేమస్ అవుతారు. వాళ్ళ పైన నెగిటివ్ వస్తుంది. ఫస్ట్ థింగ్, ఫేమ్ అవుతే వాళ్ళకి నెగిటివే వస్తుంది. ఇది వీడియోలన్నీ పతివ్రత వీడియోలు, మనకి నెగిటివ్ వేయలేదు, మనం అంతా శుద్ధ పూసలం అన్నట్టు. ఫేమ్ అయిన ప్రతి ఒక్క క్యాండిడేట్ కి నెగిటివ్ వస్తుంది, నెగిటివే వస్తుంది. నెగిటివ్ తోనే నువ్వు బయటకు వచ్చినావు కదా. ఫేమ్ అంటేనే నెగిటివ్. దేనికైనా సిద్ధం ఫేమ్ కోసం. ఫేమ్ కోసం కాదు, ఫేమస్ ఎవరైతే ఫేమస్ అయినారు, ఇన్స్టాలో ట్రెండింగ్ ఉన్నారు అంటే వాళ్ళకి వచ్చేదే నెగిటివ్ ఫస్ట్, దాని తర్వాతనే పాజిటివ్. ఫేమ్ అయిన వాళ్ళకి నెగిటివే ఉంటది ఫస్ట్. నెగిటివ్ అయితేనే ఫేమ్ అవుతారు. ఓకే, సో ఫేమ్ కోసం నువ్వు ఏమైనా చేస్తావు అని చెప్పి నేనేం చేయలేదు, చెయ్యను. లిమిట్స్ క్రాస్ అవ్వను. ఏం చేయలేదు కదా, చూపించింది 1% కదా నువ్వు చూపించింది. నేను చెప్తున్నా కదా, కంపేర్ టు ఆల్ ది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో 400K 300K వాళ్ళు ఫీమేల్స్, వాళ్ళతో పోల్చుకుంటే నేను ఒక చిన్న సంథింగ్. ఓకే సరే, నీ వీడియోలు నేను ఇప్పుడు చూపిస్తా. నీ వీడియోలలో అలా 1% అంటున్నావు కదా, 1% అని చెప్పి జనాలు మాత్రం నిన్ను ఘోరంగా వేసుకుంటారు బయట. నేను చెప్తున్నా కదా, ఎర్ర పుష్పాల గలీజ ట్రెండ్ అవుతే వాళ్ళకి నెగటివ్ వస్తది అంతే. వచ్చింది అంటే నువ్వు ఏ రకంగా ట్రెండ్ అని అనుకుంటున్నావు చెప్పు ఒకసారి. మాటలు, ట్రోలింగ్ అప్పుడు మాటలు అంతే. ఏడికెళ్ళి నేర్చుకున్నావు అంత మంచి ఇంగ్లీష్? స్కూల్లో. సిగ్గుండాలి, స్కూల్లో నేర్పిస్తారా అదే ఇంగ్లీష్? స్కూల్లో నేర్పారా? పంచా. సరే, నువ్వు మాట్లాడేవన్నీ ఇంగ్లీష్ అనమాట? తెలుగు. సరే, ఏడ నేర్చుకున్నావు చెప్పు? నువ్వు మాట్లాడే పచ్చి బూతులు, గలీజ్ మాటలు, లా కొడుక, బూతులు ఎవరికి ఎవరేం నేర్పారు? అందరికి బూతులు వస్తాయి. కొంతమంది వాడతారు, కొంతమంది వాడరు అంతే. ఓకే, నువ్వైతే వాడతావు, కొంచెం నోరు ఏమంటారు అంటారు కదా. నేను బూతులు మాట్లాడింది ఓన్లీ 1 month మాత్రమే, దాని తర్వాత అన్ని ఏమీ లేవు. నేను చూస్తేనేమో మంచిగా ఉన్నావు, చూడబుద్ధి అవుతుంది నేను చూస్తే. కానీ నువ్వు మాట్లాడే మాటలు చూసినావా, మనిషిని అరైదు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నేను ట్రోల్ చేసింది 1 month, దాని తర్వాత నేను ట్రోల్ ఏం చేయలేదు. ఆ 1 month లో ఫేమ్ అయిదాము, గట్టిగా సంపాదిద్దాము. నేను నా సెకండ్ వీడియోకి వైరల్ అయినా. ఎవరితో చేసినావు ఆ వీడియో? మా సిస్టర్ తో. ఓకే, సో ఇంకొకటి కూడా నీకు లైఫ్ ఇచ్చిండు. ఎవరు?
నీ ట్రోల్ చేసుకుంటా ఇంకా ఫేమస్ అయిపోయినావు. ఎవరు ఆ పేరు నీకు తెలియదా? నా వీడియో వైరల్ అయింది, ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో తెలుసు కదా. అయిన వల్ల అయితే వైరల్ అయినావు కదా, మరి ఒప్పుకున్నావు కదా. ఎప్పుడో ఒప్పుకున్నా. పేరు ఒకసారి. నాకు తెలియదు, నాకు అబ్బాయి పేరు తెలియదు. తెలియదు కాల్ మాట్లాడను వాళ్ళ త్రూ. కాలా అయితే వస్తే జైల్ చెప్పు. నెక్స్ట్ డైలాగ్ నాకు తెలియదు, వస్తే జైలు లేకుంటే పోలా. నాకు తెలియదు. రాజు డేంజర్ స్మైల్ ఒప్పుకున్నావు అని వాడుకొని నువ్వు. అయ్యో నేను ఆయన డైరెక్ట్ చెప్పినా ఫేమ్ నీ వల్ల ఫేమ్ వచ్చింది బ్రో అని చెప్పేసినావు. సరే పక్కన పెట్టు, ఈ వీడియో చూడు. ఏం చేస్తున్నావు అన్న? మాట్లాడుతున్నావు. నా మాటలు చూడొచ్చు కదా, నా మాటలు వినొచ్చు కదా. నేను వేదాంత్ అగర్వాల్ గురించి అంత మంచి మాట్లాడుతున్నా, నీ ఐస్ ఎందుకు అక్కడే పోతుంది? నువ్వు కదా, మళ్ళీ నీ ఫాల్ట్, డిఫెక్ట్. నీ కాల్ వస్తుంది, గర్ల్ ఫ్రెండ్ కాల్ చేస్తుంది. కాదు కానీ ఇది చూడు వీడియోలా, ఈ ఒక్క వీడియో కాదు ప్రతి వీడియోలా ఏదో ఒకటి. ప్రతి వీడియోలో చూపి, ఆ 2 వీడియోసే ఉన్నాయి. ప్రతి వీడియో చూపి. చూసినా మొత్తం డిలీట్ చేసిన వీడియోస్ అన్ని. అంతే, ఒక సర్టెన్ టైం వరకే ఉంటది అదంతా, మళ్ళీ తీసేస్తాం. అంటే అంత కోరిక ఉంటది ఎప్పుడు ఇట్లా చూపించాలి జనాలకి, మొత్తం తిప్పుకోవాలని చెప్పి. ఏం కనిపిస్తలేదు. నువ్వు ఒక ఏం కనిపిస్తలేదు గర్ల్ కి ఒకసారి ఈ వీడియో చూడండి. నువ్వు నీకు ఒక గర్ల్ చూపించిన, ఒక గర్ల్ కి నువ్వు అది చూపించిన దట్ ఈస్ నాట్ ఎక్స్పోజింగ్ అంటారు. బంజారాస్ జీవికే మాల్ కి ఓను ఇంకెట్లుంటారు వాళ్ళు? ఇంక ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు, ఎవరు కాదు. నేను ఫేమ్ లో ట్రెండ్ లో వచ్చినానే కదా నువ్వు పట్టుకుంటున్నావు ఆ వీడియో. మరి అంటే అన్ని చక్కగా ఉంటే కూడా అడిగాడు కదా, అడ్డ ఓలి కాక ఏ వీడియో చూసి అవే కనిపిస్తాయి ఇప్పుడు. సరే నేను ఒకసారి నీ ఫోన్ ఎందుకు, నా ఫోన్ ఎందుకు? సరే ఒకసారి నీ ఫోన్ నేను ఒక వీడియో చూపిస్తాను. నాది నీదా? నాది ఓపెన్ చేసి నాది నాది నాకు అనవసరం. ఒకసారి ఫోన్ నీ ఫోన్ లో ఓపెన్ చేసి చూపి. మనమైతే నా వీడియో నువ్వు అదే వీడియో ఎందుకు చూస్తావు? అది ఇంకొన్ని నీ వీడియోలో డిలీట్ చేసుకున్నావు, అంత జనాలు నిన్ను ఎరుపుకోవాలనుకుంటారని చెప్పి వీడియో అంతా తీసి పడేసినావు. ఇదెందుకు చూస్తలేవు నువ్వు? అంతే కదా, అది మరి ఇదెందుకు చూస్తలేదు? ఒక్క వీడియో నీది అట్లా లేదు, అర్థమైందా? స్టార్టింగ్ ప్రతి ఒక్క వీడియో విత్ ప్రూఫ్స్ నువ్వు వీడియో డిలీట్ చేసినావు కాబట్టి నేను ఆగిన. ప్రతి వీడియోలో ఇది చదువుకుంటా నీ గాకున్నట్టు ఎవరికి లేనట్టు చూపిస్తా. నా ఓన్లీ ప్రమోషన్ వీడియోస్ అట్లుంటాయి, నా ట్రోలింగ్ కూడా అట్లా లేవు. ఓకే, ట్రోలింగ్ లేవా? ఆ మాటలు పెడితే ఇప్పుడు ఇంటర్వ్యూస్ కూడా ఆపుతుంది మాటలు అంతా. నాది ట్రోలింగ్ వీడియోస్, ట్రోలింగ్ వీడియోస్ కూడా లేవు నాది. అట్లా లేవు. ఇప్పుడు ఒకటి చూపిస్తే ఆ స్టార్టింగ్ వైరల్ అయిన వీడియోనే చూపిస్తావు ఆ డ్రెస్ పైన. నువ్వు ఇది సోషల్ మీడియా నువ్వు పెట్టి డిలీట్ చేసేంత మాత్రాన సరే ఈ మాట నువ్వే కదా, ఈ సౌండ్ పెడితే గలీజ్ ఉంటుంది కానీ ఇది ఎవరు? నేను అదే ఎక్స్పోజింగ్ గురించి టాపిక్ అవుతుందా? నేను మాటలు కూడా చెప్తున్నా. నేను ఎక్స్పోజింగ్ గురించి ఉంది టాపిక్, మాటల గురించి నువ్వు మాట్లాడలే. మనం మాట్లాడింది ఎక్స్పోజింగ్ గురించి, మాటల గురించి కాదు. ఎక్స్పోజింగ్ అయితే నావేం లేవు. చేసింది ప్రమోషన్ వీడియోస్ అంటారు కదా, ఆ చేసిందంతా చేసింది, ఆ వీడియోస్ అన్ని చూపించుకుంది, వీడియోలు అన్ని డిలీట్ చేసింది. డిలీట్ చేయలేదు, ఆర్కైవ్ చేసిన. చెప్పు ఏం చేసినావు? ఆర్కైవ్ ఏదో ఒకటి కనిపించకుండా అయితే పెట్టినావు కదా. సో ఫాలోవర్స్ ని పెంచుకుంది, నెలకు పైసలు సంపాదిస్తుంది, అందరు ఎరి పుష్పాలని చేస్తుంది. సో ఫాలో అయ్యేటోళ్ళు అందరూ ఎరి పుష్పాలని. అట్లా అన్నది ఎప్పుడన్నా ఫాలోవర్స్ ని. వాళ్ళు 10 members ఉన్నా 100 members ఉన్నా ఫాలోవర్స్ ఆర్ లైక్ గాడ్. ఓకే, అది పక్కన పెట్టు. ఇప్పుడు మాటల విషయానికి వస్తే ఏందా మాటలు ఏంది అసలు? అవి ఆ నోరు తెరిస్తే పచ్చిపోతుంది. అసలు నాకు అప్పటి నుంచి ఒకటన్నా నేను మాట్లాడినా? ఇప్పుడు ఇంటర్వ్యూలు ఉన్నాయి, కెమెరాలు ఉన్నాయని చెప్పి కెమెరాలు ఉంటాయి. కెమెరా మనం నడుచుకుంటూ వచ్చినాం, అక్కడ నుంచి ఇక్కడ వరకు మాట్లాడినాం. ఏమన్నా అయిందా ఒక్కసారైనా? నేను నీతో ర్యాప్ అయినా పెట్టినానా? ఏంది ఏదైనా సర్టెన్ టాపిక్ గురించి ఇంకేమన్నా మాట్లాడినానా? ఓకే, సరే నోట్లకి వచ్చే బూతు పదం చెప్పు. వచ్చే బూతు పదం రాదు నాకు. బూతేమి అమ్మా ఆపమ్మా, నువ్వు మొత్తం ఎట్లా చేస్తున్నావు తెలుసా? అంటారు కదా సామెత ఉంటుంది కదా, సామెత కరెక్ట్ టైం నాకు గుర్తుకొస్తలేదు. నాకు చేసింది నోట్లు పెడితే కూడా కొరకనట్టు నువ్వు. సరే అడుగు, చెప్తా. చెప్పు, నీకు వచ్చే బూతు పదాలు చెప్పు. ఏమంటారు? బాడుకో అంటారు అంతే. ఇంకా నేను వీడియో పెడితే మాత్రం గలీజ్ ఉంటది. అది బాడుకోనే అంట, మ్యాక్స్ కోపం వస్తే అంతే. అదొకటే అంటూ కింద. రియల్ లైఫ్ లో వీడియోలో అయితే కొంచెం ఆలోచించి, వీడియో తగ్గట్టు ఆలోచించి మాట్లాడాలి. ఆ వీడియో చేసేటప్పుడు మీ ఇంట్లో గానీ ఎవరు గుర్తురాలేదు, కానీ వీడియోలో చదువుకుంటుంది మళ్ళా. ఇగో చదువుకున్నావు ఇప్పుడైతే, అవునా కదా? ఇట్లా అనుకున్నా అంతే. చెప్పు ఎట్లా? ఈ మైక్ ఒకసారి ఇప్పటిదాకా ఎట్లా అన్నావు చూపిస్తున్నా. ఓకే, మంచి రాలే మళ్ళా అనుకో. సరే చెప్పు. వీడియోకి మంచి రాలేదా? కావాల్సిందే అది కదా. వద్దు చెప్పు. అయిపోయింది, మారిపోయినావు ఇప్పుడు. మారడం ఏంది? నేను రియల్ లైఫ్ ఇదే. నాకు ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పారు, మీ ఫ్రెండ్స్ అందరూ నాకు తెలిసిన వాళ్ళే. నీ గురించి నువ్వు ఎంత మంచి ఆమెవి, నీకు బాయ్ ఫ్రెండే లేడు, నువ్వు ఎట్టు పోవు,
అని చెప్పి నేను చెప్పారు. ఎటు అయితే పోను. ఎట్టు పోలే. సరే ఆ మాటలు నాకు ఫ్రెండ్స్ అంట. ఫ్రెండ్స్ లేరు, నిజంగా ఫ్రెండ్స్ లేరు లైఫ్ లో, ఒక్కదానివే. నాకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు, బాయ్ ఫ్రెండ్స్ ఇద్దరు నా ఫ్రెండ్స్ అంతే, ఇంకెవ్వరు లేరు. ఎవరు లేరు. ఎందుకు అట్లా ఫ్రెండ్స్ ఎందుకు దూరం పెట్టినావు? లేరు అంతే, ఇష్టం లేకుండే. వాళ్ళిద్దరు అంటేనే ఇష్టం, ఎందుకు అట్లా? నాకు వాళ్ళ దగ్గర ఉండేది వేరే వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళే నాకు అట్లా అయిపోయిండ్రు గాడ్ లాగా అంతే. ఒక వాళ్ళతోనే కలిసి ఉంటున్నాం. ఓకే, చెప్పండి, మీ ఫ్యామిలీ ఏమనుకోలేదా ఇప్పుడు ఆ వీడియోస్ చూస్తూ ఉంటే? ఇప్పుడు ఫ్యామిలీ వరకు రీచ్ అవ్వలే, ఫస్ట్ వీడియోస్ రిలేటివ్స్ త్రూ రీచ్ అయింది. రీచ్ అయిందా? రీచ్ అయినప్పుడు కొంచెం అవునా డైరెక్ట్ చూడడం వరకు ఎవరు జరగలే నా ఫ్యామిలీ ఇప్పటి వరకు. ఓకే, అందుకే ఇంకా పెడుతున్నావు. లేవు కదా ఇంక, ఇప్పుడు ఇప్పుడు ఫేమస్ అయిపోయినా ఇప్పుడు తీయని కూడా చెప్పారు. ఒప్పుకున్నావు, ఫేమస్ కోసమే చేసినావు ఇవన్నీ కదా. సో మన ఇంటర్వ్యూలో అయితే మనసులో ఉన్న మాటలన్నీ బయటకు వస్తున్నాయి. సో ఫేమస్ కోసమే చేసినావు, జనాలని ఎరిపుష్పాలని చేసినావు. ఫాలోవర్స్ ఆర్ లైక్ మై గాడ్. ఓకే, ఒక్క ఫాలోవర్ ఉన్నా నాకు గాడ్. వీడియోలకి అంకితం అవి. చెప్పు. అంతే, ఎందుకంటే ఫాలోవర్స్ లేకపోతే వాళ్ళు నేను ఇక్కడ ఉండను. ఇంకేడుంటుండే? ఎక్కడో రీల్స్ పెట్టుకొని డాన్స్ రీల్స్. ఓకే, సరే మీ ఫ్యామిలీ దగ్గరికి రీచ్ అయిందని చెప్పినావు. రీచ్ అంటే చెప్పడం వరకే అంతే, ఎవరు రిలేటివ్స్ చెప్తే వినడం వరకే, కానీ డైరెక్ట్ వీళ్ళు వీడియోస్ చూడడం అట్లాంటిది ఏం జరగలేదు. అప్పుడు ఏమైనా రెస్పాన్స్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి? ఎవరి దగ్గర నుంచి? అదే ఎవరు చూపించారని చెప్పి రిలేటివ్స్ దగ్గర నుంచి. రిలేటివ్స్ నా దగ్గరకు వచ్చి చెప్తారు.